దేవునికి స్తోత్రం. మన ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి మనం చర్చించుకోబోతున్నాం. అదేమిటంటే భారతదేశాన్ని పట్టి పిలుస్తున్నటువంటి కుల వ్యవస్థ గురించి. ఈ కుల వ్యవస్థ అనేది ఇప్పుడు క్రైస్తవ సమాజంలోనికి కూడా పాకినట్లుగా మనకు పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతుంది. అసలు ఈ కుల వ్యవస్థ ఎలా ప్రారంభించబడింది అనే చరిత్రలోనికి మనం వెళ్తే, ప్రారంభంలో భారతదేశంలో సింధు లోయ నాగరికత ప్రజలు నివసిస్తూ ఉండేవారు. అంటే అప్పట్లో చెప్పబడుతున్నటువంటి ప్రజలు స్థానిక ప్రజలుగా, స్థానిక ద్రవిడన్ భాషలు మాట్లాడేటువంటి ప్రజలుగా వారు చిత్రీకరించబడ్డారు. ఆ తర్వాత ఇండో ఆర్యన్లు, మధ్య యూరోపియన్ నుంచి వచ్చినటువంటి ఆర్యన్లు భారతదేశానికి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని గొప్ప నాగరికతగా విలసిల్లినటువంటి సింధు లోయ నాగరికత ప్రజల మీద దండెత్తి వారిని జయించి వారిని దాసులుగా వారు లోబర్చుకొని ఇక్కడ ఆర్యన్స్ పరిపాలన కొనసాగించారు. ఆర్య సంస్కృతిని ఇక్కడ ప్రవేశపెట్టారు. వేద సంస్కృతిని ఇక్కడ ప్రవేశపెట్టారు. ఈ కాలక్రమంలో ఈ ఆర్యులు, ఆర్యవర్ణానికి సంబంధించినటువంటి ప్రజలు మరియు దాస్య వర్ణానికి సంబంధించిన ప్రజలకు మధ్య ఉన్నటువంటి తేడాను చూపించడానికి, వాళ్ళు దాసులు లేకపోతే మనము జయించినటువంటి దాసులైనటువంటి వారికి ఒక కేటగిరీ మనము విధిస్తే వారు మనకు లోబడి ఉంటారు అని అలనాడు జరిగినటువంటి ఆ రాజకీయ కుట్రకోణంలో వర్ణ వ్యవస్థ ఏర్పరచబడింది. ఈ వర్ణ వ్యవస్థలో ప్రాముఖ్యంగా మనం చూస్తే 4 భాగాలుగా విభజించబడింది. ప్రారంభంలో ఆర్యవర్ణము, దాస్యవర్ణము. అంటే ఆర్యన్ భాష మాట్లాడేటువంటి వారు ఒక వర్గము, ద్రవిడన్ భాషలు మాట్లాడేటువంటి ప్రజలు ఒక వర్గంగా ఉండేవారు. ఆ తర్వాత కాలక్రమేణా ఈ ఆర్యన్ సంస్కృతిలో ఉన్నటువంటి ఆర్య ప్రజలందరూ కూడా ఆ తర్వాత వేదాలలో అత్యంత పురాతనమైనటువంటి వేదమైనటువంటి ఋగ్వేద కాలంలో నుంచి ఈ కుల ప్రస్తావన ఉన్నట్లుగా చరిత్ర మనకు వివరిస్తుంది. ఇక్కడ మనం చూస్తే వర్ణ వ్యవస్థ 4 విధాలుగా, 4 భాగాలుగా విభజించినట్లుగా మనకు తెలుస్తుంది. ఒకటి, బ్రహ్మ తలలో నుంచి వచ్చిన వాడు బ్రాహ్మణుడు అని, భుజములలో నుంచి వచ్చిన వాడు క్షత్రియుడని, ఉదరములో నుంచి వచ్చిన వాడు వైశ్యుడని, పాదముల నుంచి వచ్చిన వాడు శూద్రుడని ఇక్కడ 4 భాగాలుగా విభజించబడింది. 5వదిగా అంటరాని వారు మరియు గిరిజనులుగా ఉన్నారు. ఈ విధంగా సామాజిక వర్గీకరణ అంటే కుల వ్యవస్థ స్థాపించబడింది. కాలక్రమేణా ఈ కుల వ్యవస్థలో శూద్రులు అత్యంత భయంకరమైనటువంటి వివక్షకు గురయ్యారు. దళితులు భయంకరమైనటువంటి వివక్షకు గురయ్యారు. వారికి సమాజంలో రాజకీయంగా, ఆర్థికంగా, భూముల పరంగా అన్ని విషయాల్ని వారికి దూరం చేశారు. సామాజికంగా వారిని వెనుకపడటానికి కారణము ఆ రోజు ఆ కుల వ్యవస్థ. వారు భూమిని వారికి దూరం చేశారు, ఆస్తిపాస్తులను దూరం చేశారు, రాజకీయాన్ని దూరం చేశారు. అన్ని విధాలుగా ఎవరైతే దాసులుగా, అంటరాని వారిగా చూపించబడుతున్నారో వారికి అన్నిటిని దూరం చేశారు. తర్వాత భారతదేశానికి 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు కుల వివక్షను నిర్మూలించాయి. అంటరానితనం నిషేధం అనేటువంటి కార్యక్రమాలు చేపట్టి అంటరానితనం నిర్మూలించబడాలి, కుల వ్యవస్థ నిర్మూలించబడాలి అనే అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ తెచ్చినప్పటికీ కూడా కుల వ్యవస్థను సంపూర్ణంగా, సమూలంగా రూపుమాపడం అనేది సాధ్యం కాలేదు. 1969వ సంవత్సరంలో ఒక్క భారతదేశంలోనే 31,000 పైచిలుకు కేసులు ఈ అంటరాని ప్రజల మీద చేస్తున్నటువంటి అఘాయిత్యాలకు కేసులు నమోదైనట్లుగా ఐక్యరాజ్య సమితి మనకు నివేదికనిస్తుంది. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ దళితులపై, అంటరాని వారిపై దాడులు జరిగాయో మనం ఊహించవచ్చు. ఆ తర్వాత క్రైస్తవ మత ప్రభావము ఈ దళితులపై చాలా పడింది. తర్వాత క్రిస్టియన్ మిషనరీలు ఈ దళితుల మధ్యకు వచ్చి గొప్ప సేవ చేసి
వారికి ఒక సమున్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి, క్రిస్టియానిటీకి వచ్చిన వారికి దేవుని చెంత అందరూ సమానులే, అందరూ కూడా దేవుడు ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చూస్తాడు, ప్రతి ఒక్కరికి ఒకే విధమైనటువంటి స్థానాన్ని దేవుడిస్తాడు అని సమానత్వాన్ని గురించి క్రైస్తవం బోధించింది. కాబట్టి చాలామంది దళితులు క్రైస్తవంలోనికి వెళ్ళిపోయారు, క్రైస్తవంలోనికి వెళ్ళారు. అలనాటి నుంచి భారతదేశంలో ఎక్కువ శాతం మంది దళితులు ఈ భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి, అంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమను పంచడానికి వారే ఎక్కువగా కష్టపడినట్లుగా చరిత్ర మన ఆధారాలు వివరిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రతి మారుమూల ప్రాంతంలో, ప్రతి ప్రాంతంలో యేసుక్రీస్తుని తెలుసుకున్నారు అంటే, యేసుక్రీస్తుని నిజమైనటువంటి రక్షకుడిని అంగీకరించారంటే చాలామంది ఆ రోజు అంటరాని వారిగా పిలువబడుతున్నటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వారు యేసుక్రీస్తుని అంగీకరించి క్రీస్తు యొక్క ప్రేమను అందరికీ పంచాలని, క్రీస్తు శిలువ చెంత అందరూ సమానులే, మాల అని లేదు, మాదిగ అని లేదు, కమ్మ అని లేదు, రెడ్డి అని లేదు, ట్రైబ్ అని లేదు, ఎవరు అని లేదు, అందరూ కూడా సమానులే, క్రీస్తు శిలువ చెంత ప్రతి ఒక్కరు కూడా సమానులే అని బోధించి భారతదేశంలో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సువార్త వ్యాప్తికి ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలే ఎక్కువగా కష్టపడినట్లుగా చరిత్ర మనకు వివరిస్తుంది. అయితే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వము, ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వము ఈ క్రిస్టియానిటీని ఎవరైతే ఎక్కువగా ఈ సువార్తను స్ప్రెడ్ చేస్తున్నారో వారిని నిరోధించడానికి వారికి ఉన్నటువంటి రిజర్వేషన్స్ తొలగించాలని, ఎవరైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఉన్నారో వారు క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయితే వారికి ఉన్నటువంటి రిజర్వేషన్ రద్దవుతాయని సుప్రీంకోర్టు ద్వారా భయపెట్టే ప్రయత్నాలు చేసింది కూడా. ఈరోజు సామాజిక వర్గంలో, ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజలు క్రిస్టియానిటీలోకి మారితే వారికి ఉన్నటువంటి రిజర్వేషన్ తీసేస్తామని బెదిరిస్తున్నారు, చట్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా ఆ యొక్క చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నది. అయినప్పటికీ ఈరోజు దేవుని పక్షంగా, దేవుని తరపున పోరాడుతున్నటువంటి దళితులకు ఒకే ఒక సూచన, యేసుక్రీస్తు మీ తరపున ఉన్నాడు, ఖచ్చితంగా మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. క్రీస్తునందున్నటువంటి ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా రెడ్డి అని లేదు, కమ్మ అని లేదు, కాపు అని లేదు, మాల అని లేదు, మాదిగ అని లేదు, గిరిజనుడు అని లేదు, హరిజనుడు ఎవ్వరు అని లేదు, అందరం కూడా క్రీస్తు చెంత సమానమే. ఈరోజు ఒక వివక్షతో వారికి ఉన్నటువంటి హక్కులను నిర్మూలించాలని, వారి హక్కులను తీసివేయాలని ప్రయత్నిస్తున్నటువంటి గవర్నమెంట్కు మనం అందరం కలిసికట్టుగా పోరాడాలి. ఓసీ పాస్టర్స్ ఉన్నారు, అదేవిధంగా అదర్ క్యాస్ట్ సంబంధించినటువంటి పాస్టర్స్ ఉన్నారు, అనేక మంది మీ సంఘాలలో ఎక్కువ శాతం ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఉన్నారు. నిన్న శాలిం రాజు గారు చెప్తూ ఉన్నారు, చాలా గొప్ప గొప్ప పాస్టర్స్ అనబడేటువంటి సంఘాలలో దరిదాపుగా 80% మంది, ఇంచుమించుగా 80 కాదు 90% మంది ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలే మీ సంఘానికి వస్తూ మీకేస్తున్నటువంటి దేవుని కృప ద్వారా, వారు మీకేస్తున్నటువంటి కానుకల ద్వారానే ఈరోజు లగ్జరీ లైఫ్ మీరు అనుభవిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వారికి ఒక కష్టం వచ్చింది, సమాజంలో సామాజిక కోణంలో వారికి ఒక కష్టం వచ్చింది. ఇదివరకే వారికి సామాజిక పరమైనటువంటి గౌరవం లేదు, అదేవిధంగా ఆర్థికమైనటువంటి క్రిస్టియానిటీలోకి వచ్చిన ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏమీ మారలేదు. అయినప్పటికీ కూడా వారి మీద ఒక విష ప్రయోగాన్ని ప్రభుత్వం చేయాలని కోరుకున్నప్పుడు మనమందరం కూడా వారి తరపున పోరాడవలసినటువంటి బాధ్యత ప్రతి సేవకునికి ఉంది. ఈరోజు గొప్ప గొప్ప పాస్టర్లు అని చెప్పుకుంటున్న వారు సైతం ఈరోజు మీరు గొప్ప గొప్ప పాస్టర్గా ప్రభావితం అవుతున్నారు, చలామణి అవుతున్నారంటే కారణం ఎవరు? వారే కదా ఎంతో కష్టపడి దేవుని నమ్మి, దేవుని విశ్వాసం ఉంచి మీ మందిరాలకు వస్తున్నటువంటి వారే కదా ఈరోజు మీరు అంత గొప్ప స్థాయిలో ఉండటానికి కారణం. ఈరోజు వారి జీవన వ్యవస్థకు, వారి యొక్క జీవిత పోరాటంలో వారికి ఉన్నటువంటి రిజర్వేషన్ తుంచివేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు వారి తరపున ఎందుకు పోరాడకూడదు? వారు క్రిస్టియానిటీలకు వచ్చినంత మాత్రాన వారి యొక్క జీవితాలేం మార్పు చెందలేవు, వారి యొక్క జీవన విధానాలు మార్చబడలేవు, వారి ఆర్థిక పరిస్థితులు ఏమి మెరుగు కాలేవు. కాబట్టి ప్రతి సేవకునికి తెలియజేస్తున్నది వారి తరపున మీరు పోరాడండి.
దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కూడా అందరినీ ఏకతాటి మీద తీసుకుని వచ్చి వారి తరపున బలంగా పోరాడవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే ఈరోజు కేవలము దళితుల్ని టార్గెట్ చేసుకొని మరి గవర్నమెంట్ వ్యవహరిస్తున్నటువంటి తీరులు, కోర్టులు, సుప్రీంకోర్టులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా సిగ్గుచేటు. చాలామంది ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వారు కన్వర్ట్ క్రిస్టియన్స్ ఉన్నారు. వారికి లేనటువంటి వివక్షలు వీరికి ఎందుకు చూపుతున్నారంటే వీరు ఎక్కువగా లార్జ్లో ఎక్కువ మంది క్రైస్తవ సువార్తను వ్యాప్తి చేస్తున్నారు కాబట్టి భారతదేశంలో సువార్త వ్యాప్తిని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ, ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ, ఎంత మీరు క్రైస్తవ దేవుని యొక్క సువార్తను ఆపాలని ప్రయత్నించినప్పటికీ సువార్త ఆగటం అసాధ్యం. మహా ఉద్దండులకు సహితం కూడా సాధ్యం కాలేదు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి సువార్తను హింస ద్వారా ఆపాలని ప్రయత్నిస్తున్నారు. హింసాత్మకమైనటువంటి సంఘటనలను చెలరేగేలా చేయటం వలన మీరు భయపడి సువార్త మత వ్యాప్తి ప్రచారం చేయరేమో అని అనుకుంటున్నారు. మత వ్యాప్తి కాదు, క్రైస్తవం అనేది మతాన్ని వ్యాప్తి చేయడం కాదు, మంచి మార్గాన్ని వ్యాప్తి చేయడము. మంచి మార్గంలోనికి ప్రజలందరూ తప్పిపోతున్నటువంటి ప్రజలను మంచి మార్గంలో నడిపించడం అనేది క్రైస్తవ మార్గం. అంతేలే తప్ప క్రైస్తవ మార్గం అంటే ఈరోజు భారతదేశంలో ఈ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ క్రైస్తవ్యాన్ని ఒక చెడుగా చిత్రీకరించారు. క్రైస్తవ్యం భారతదేశానికి ఇంతవరకు మేలే చేసింది తప్ప కీడు ఎంత మాత్రం చేయలేదు. భారతదేశం ఈ స్థాయిలో ఈ స్థితిలో ఉన్నది అంటే క్రైస్తవమే ప్రధానమైనటువంటి కారణం. భారతదేశానికి ఏ నష్టం చేయలేదు, చెయ్యబోదు కూడా. ఎందుకంటే క్రీస్తు యొక్క సువార్త ప్రేమ ద్వారా విస్తరిస్తుంది, ద్వేషం ద్వారా, అసూయ ద్వారా కాదు. ఆ ప్రేమ ద్వారా విస్తరిస్తున్నటువంటి సువార్తను ద్వేషం ద్వారా, అసూయ ద్వారా, మత విద్వేషాల చేత, మత మూఢత్వం చేత ఆపాలని ప్రయత్నిస్తున్నారే. దేని వలన ఆపలేరు. ఎందుకో తెలుసా? దేవుడు ధర్మం వైపు ఉంటాడు. ఏ ధర్మంలోనైనా ధర్మ పద్ధతిలో చేసేవారి పక్షంగానే దేవుడు ఉంటాడు. ఈరోజు క్రైస్తవులు సువార్త చేస్తుంటే హింసాత్మకంగా వారిని తిరుగుబాటు చేయటం, వారిని కొట్టడం, అవసరమైతే భయంకరంగా హింసించడం, ఇవన్నీ కూడా ధర్మమైనటువంటి పద్ధతిగా. క్రైస్తవ సువార్తను ఆపడం అనేది హింసల ద్వారా, కఠినమైనటువంటి పరిస్థితుల ద్వారా ఆపాలని మీరు ప్రయత్నిస్తున్నప్పటికీ దానిని ఆపటం ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే అది సర్వ సృష్టిని, సర్వమానవాళిని సృష్టించినటువంటి దేవాది దేవుని యొక్క స్వార్థ. దానికి ఉన్నటువంటి శక్తి ముంగట ఈ లోకంలో ఉన్నటువంటి ఏ అధికారాలు చెరిపోవు. సమస్త అధికారము ఆయనది. ఈరోజు మీకు అధికారం ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి అధికారంతో సర్వోన్నతుడైనటువంటి దేవుని స్వార్థను అడ్డుకోవటం అంటే అసాధ్యం. ఖచ్చితంగా సువార్త ముందుకు కొనసాగుతుంది. ఖచ్చితంగా దేవుడు దళితుల పక్షంగా న్యాయం తీరుస్తాడు. ఖచ్చితంగా దళిత ప్రజలకు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలకు దేవుడు ఖచ్చితంగా విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రాముఖ్యంగా చివరిగా నేను తెలియజేస్తున్నది అంటే క్రైస్తవ్యంలో కుల ప్రస్తావన లేదు. క్రైస్తవ్యంలో దేవుని బిడ్డలుగా అందరూ సమానులే. ఎవరు అంటరాని వారు కాదు, ఎవరు తక్కువ వారు కాదు, ఎవరు ఎక్కువ వారు కాదు. ఎవరైనా సరే, రెడ్డివాడైనా, కమ్మవాడైనా, ఎవరైనా సరే, మాలైనా, మాదిగైనా, ట్రైబ్ అయినా, అందరూ కూడా శిలువ చెంత సమానమే. శిలువ దేవుని చెంత అందరినీ దేవుడు ఒకే దృష్టితో చూస్తున్నాడు. అందరినీ నా బిడ్డలోని ఆయన అంగీకరిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.